answer based on the resume and customize the position and the company to apply. Our app can also analyze your screen and provide solutions to any అందులో బాబుని హాయ్ చెప్తున్నా. and the best thing about it is that it is 100% visible to you, so you can comfortably see all the answers while sharing your screen on the online meeting. This is our new desktop app. It's available both on macOS and Windows, and పులిహారం పెట్టి బాబు మళ్ళీ హాయ్ చెప్తున్నాడు. అమ్మ లోయ లోయ ఆ పక్క లోయ కట్టినా ఇక్కడ ఇలాగా టోపీ లాగి పిల్లలు టోపీ పెడతాను. రెండు నా దగ్గర ఉన్నాయా? ఒకటి చదిచ్చి అది క్యాప్ అని పెట్టి ఇది ఇది బనేది కదా ఈ బ్యాగ్లో ఉన్నాయా? క్యాప్ పెట్టుకుంటావు కొన్ని క్యాప్ పెట్టుకుంటావా? కడతాను క్యాప్ అంటావు తీసుకుంటాను. క్యాప్ పెట్టుకుంటావు తప్పించుకున్నాం చాలా సార్లు. అదే ఇదంతా నేషనల్ హైవేనండి. ఇదంతా నేషనల్ హైవే అండి. కాకపోతే ఇదిగో మొత్తం ఘాటీ రోడ్ అండి. ఎక్కువ మెయిన్ కేన్ అండి. అయిగోండి వద్దులేమ్మా దూరేస్తాను నేను. ఏంటి తీయమంటారా? అంటున్నాను
ఉండు లాగితే ఎలా కడతారు? రైస్ పెట్టినా నీకు ఇలా ఏమి లేకపోతే వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఆ ఎదర కంటైనర్ ఇది వచ్చింది కదా. కంటైనర్ ఏదో ఉంది కదండి, దాని వెనకాల బస్సు పడిపోయింది, బస్సు వెనకాల మనం పడిపోయాం. రైస్ పెట్టిన కొంచెం పులిహోర తింటావా రైస్ తింటావా? ఎంత టైం వేస్ట్ అయిందని అంత టైం వేస్ట్ అయినాడు. ఇక్కడ కట్టినప్పుడు మొత్తం కట్టించాను కదా ఇక్కడ ఏంటో దానికి మనకి చిన్న గ్యాప్. ఒరే ఆకలి అవుతుంది, నీకు ఏం తింటావు? పులిహోర తింటావా రైస్ తింటావా? ఇది తింటావు రైస్ తింటే పులిహోర పెడిచి పులిహోర తినిపించిన నువ్వేం తింటావు చెప్పు ఇప్పుడు. అలాగే కడతాం కానీ నువ్వు ఏం తింటావు? ఆము పులిహోర పెట్టినా నాన్న బయట పులిహోర కొన్నాను నీకోసం తినిపించినా తినిపించినా చెప్పనా పెట్టిన విషయం ప్లేట్ వేసి పంపించమను. ప్లేట్ వేసి బాక్స్ ఉన్నది ఒక ప్లేట్ నుండి ఆ కవర్ ఉంది అదే ఇంట్లో తినొద్దు జస్ట్ అది పెడతాం ఇంట్లో ఏను అది ప్లేట్ ప్యాక్ ఉంటుంది కదా అది ఇంట్లో పెడతాం చిన్నవాళ్ళు కదా. సరే ఇంట్లో నేను నాన్నకి పెడతాను కవర్ వేసేది పొట్లం కట్టాడు పొట్లం ఎలా తింటా? 2 పొట్టాలా ఒకటే చట్నీలా చూడు. ఓకే ఎక్కువ ఉంది. విసు, నువ్వు లొకేషన్ చూడట్లేదు, అయ్యో. సూపర్ ఉంది. నువ్వు తిక్కగా ఉన్నావు. చూడవా ఇందులో తినిపించిన మరి మీ ఫ్రెండ్స్ చెప్పవా? హార్స్ మాత్రమే చూస్తావు. ఒరే మేము 30 ఏళ్ళ తర్వాత వచ్చింది, నువ్వు 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేదిరా. చూడరా ఇలా తీసి తినిపించిన పచ్చడి వద్దులే. పచ్చడి కారం ఉంటుంది, పచ్చడి కారం ఉంటుంది. అది పచ్చిమిరపకాయలు ఎన్ని ఎక్కువ వేస్తాడు, దీంట్లో కూడా వేస్తాడు అని పులిహోరలో కూడా చట్నీయా. పక్కన జస్ట్ దాన్ని మడతెట్టాడు, దాన్ని చూడు. చట్నీ అది లేదు లేదు కాదు అది వద్దు, కారం ఉంటుంది అది తిద్దాం తర్వాత తిద్దాం. నా ఫస్ట్ పులిహోర అది రైస్ పెట్టలేదు, ఈ రైస్ ఉంది కదా పులిహోర తింటుడు. ఇది అల్లం పచ్చిమిరపకాయ ఆడేసి వేస్తాడండి నన్ను. ఆస్ట్రేలియా బాగుంది. ఇది ఇలా పక్కన పెట్టి తర్వాత నేను కారం తీసి పెడతానే. పల్లీలు ఏరుపు ఈ లోపల పక్కన పెట్టేసి పల్లీలు ఏరుపు. లెఫ్ట్ హ్యాండ్ రోలింగ్ రైట్ హ్యాండ్ అది అక్కడ పెట్టి అది పాడైపోద్ది మళ్ళీ నీ ఫ్లవర్ పాడైపోద్ది. అది ఇంట్లో పెట్టి ఇక్కడ పెట్టే ఇంట్లో పెట్టి ఇక్కడ పెట్టే నేను నువ్వు తింటావా చేత్తో? నీకు కాదు నాకు పెడుతున్నాను. వాళ్ళకి పడు కారు పడైపోతుంది కదా నాకు చెప్తావు కానీ నేనేం చేయట్లేదు. అదో పెట్టేసాను రే చీర్రా. ఏ విసు, అలా వలబోయకూడదు. మనకు మళ్ళీ గుడికి వెళ్తున్నాం కదా. సరే ఫస్ట్ అది కారం ఉంటుంది, తిను నోరు మండుద్ది. అప్పుడు చాలా కారం ఉంది, అది వచ్చేసి అవన్నీ పచ్చిమిరపకాయలే. ఇది పచ్చిమిరపకాయ అది పచ్చిమిరపకాయ తింటే అమ్మ పచ్చిమిరపకాయ ఉందమ్మా. అది మరి వేరే కళ్ళు పెట్టేసుకున్నావా? కళ్ళు పెట్టుకున్నావు ఏంటి? నాన్నకి పెడుతున్నానే
ఇది ఉండదు. ఇది కారం ఉండదమ్మా. సరే నాకు తినిపిస్తారు. మంగళూరుడా మనం అడేకి వెళ్ళాలి. మంగళూరు చెక్ పోస్ట్ అంటారా? సరే కూర్చో, స్ట్రైట్గా కూర్చో. పల్లి ఆ వెనకాల ఆ రోడ్లో వెళ్ళిపోవచ్చుగా. మైసూరు అది మైసూరేగా. వచ్చేసి అన్నాడు. అదంతా గంటన్నరలో వచ్చేస్తారు మేడం అన్నాడు. తర్వాత 2 సార్లు ఫోన్ చేసి సైలెంట్లో పెట్టుకుంటున్నాడు. అది భాష విసు గ్యాస్ పెట్టినా ఏమైంది? ఈ 5 కేజీలు సరిపోతలే. బోల్ కాస్ట్ ఉంటాయి 5 కేజీలు. ఏదో అనుకుంటున్నా. వాళ్ళకి అమౌంటే కదా. అమౌంట్ కాస్ట్ సెట్ అయితే ఆ మార్జిన్. మంచితో ముక్కు చిత్తో వాళ్ళు చిన్నపిల్లలు. వాళ్ళను ఆడు కంటిన్యూ చేయబోతే అడుగు కంటిన్యూ చేస్తున్నాడు. మాట్లాడుకుంటూ చేస్తున్నాడు అంటే అల్లరి చేస్తే క్యాబ్ తీసుకుపోద్దురు. తమ్ముడు చెప్తున్నాడు. తమ్ముడు ఏం చెప్పారు? చెప్పు అన్నకి చెప్పు. క్యాట్ తీసిపోతాని అన్న అల్లరి చెప్పు. ట్రాఫిక్ ఉంది కదా, ఆపలేం. ఇక్కడ ఆపలేం. విసు కొన తీస్తున్నాం. అదిగో లోయ, ఎదుగు లోయ చూడు లోయ. లోయ బాలేదా? ఇంకెలా చూడు. ఏంటి ఏంటి చెప్పలా? నా చెయ్యి ఒరే ఎలా చూడు. విసులా చెయ్యి ఇప్పే తల్లి. ఆ చెయ్యి ఇప్పి రుద్రకు నచ్చింది. అమ్మా ఎండగా ఉంది కదా, ఆ పాలు కూడా వేసి ఇచ్చేయమ్మా. పాడైపోతాయి ఎందుకు, పట్టించేద్దాం. అమ్మా తింటావా? ఆ రైస్ కూడా తినట్లేదమ్మా. కూర్చో 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 కూర్చో. బొబ్బ తాత రుద్రా ఆ పక్కన లాక్ చూడు సార్. లాక్ కట్టబడిందా? బొబ్బ వద్దా? లాక్ అంటే పడుతుందమ్మా. నాకు పడుతుంది. లాక్ ఉంది కదా. అత్తయ్య మీరు కూడా ఒకసారి చూసుకోండి లాక్. మీకు తెలిసిపోద్ది కదా. వేసే ఉందమ్మా. లాక్ తెలియదండి. డోర్ పడిందో లేదు తెలుస్తుంది. వేసే ఉంది. చిన్నది చూసారా? వేసే ఉంది. అది అంతే అలా ఉండవు. అలా క్లోజ్ చేసి వేస్తున్నది ఇక్కడ ఇదా ఇదా అమ్మ తెత్తు ఇప్పుడమ్మా నీకు వద్దు. నాన్నకి పెట్టినా అదిగో లోయ. అదిగో ఇష్యూ లోయ. అదిగో చూసా. అదిగో లోయ. అదిగో 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 చూడు.
వద్దా బంగారం అదిగో అదే చూడు కేసీఆర్ పేరు షాప్ చేసి అందరూ అన్నపడుతున్నా పని చేయట్లేదండి. అదిగో చూడు అదిగో లోయదు లోయ చూస్తాను అదిగో ఏం తమ్ముకు బాబాయ్ సార్ బాబాయ్ వేసి వద్దన్నమ్మా మిస్ ఆ కొండ మీద చూడు అబ్బా, అయ్యో. వద్దా బాబాయ్ ఇదిగో అమ్మమ్మ ఇస్తాను బాబాయ్ తమ్ముకు పాలు ఉండు ఒకసారి ఉండు తమ్ముకు పాలు డాడీ ఆ. అద్దోని పట్టుకో పాలు ఈ బ్యాగ్ అయితేనా హోమ్ స్టే అంట హోమ్ స్టే అంట ఉండిపోయిందని వచ్చి కిచెన్ అన్ని ఇచ్చేస్తుంది అక్కడ ఏమన్నా ఉన్నాము చూడగా హోమ్ స్టేలో ఉన్నాయి 27,000 అంత ఉంది 27,000 ఎందుకు అంతంతే ఉండవా బంగ్లాలో తీసుకుంటున్నా అంటే నార్మల్ చేసిన దీన్ని బట్టి అంతే 1 మంత్ ముందు చేసుకుంటే అంత ఉండవు ఇది నెట్ రావట్లేదు రెండు యాంగిల్స్ ఉంటాయి నువ్వు అప్పటికప్పుడే వచ్చావని నువ్వు అనుకుంటున్నావు అదర్ యాంగిల్ చెప్పనా నేను ఆ గంటలో లేకపోతే 6 గంటలు ఎవడో రాకపోతే ఆ రోజు వేస్ట్ అవుతుంది రెంట్ అడిగి మ్యాటర్ ఏంటంటే మనం ముచ్చప్పుడు వచ్చి మీరు అన్న పాయింట్ వర్క్ అవుద్ది పీక్ సీజన్ హాలిడే సీజన్ వస్తే అది వర్క్ అవ్వదు మనం ఏంటి అలాంటి సీజన్లోనే వద్దు ఎందుకంటే సెలవుల్లోనే కదా మనం వచ్చింది మీరు పవర్ఫుల్ ఇంజనీర్ పవర్ఫుల్ ఇంజనీర్ ఈ రోడ్లో జమ్జమ్మ లాగుతుంది బాల్ ఆడుతుందా లోయ కుదిరి అక్కడ ఆపుతుంది మంచిగా తాగు ఉందా అమ్మ చెరుకు తాగుతామా డ్రైవ్ చేస్తున్నావా బొబ్బ తాగుతూ ట్రై చేస్తున్నాడు బొబ్బ తాగుతూ డ్రైవ్ చేస్తున్నావా ఆయన గిట్ట పులిహోర తింటగా రైల్వే స్టేషన్ హాయ్
ఇంకెళ్ళలో ఇప్పుడు ఒక సుక్క ఉందంటే ఇప్పుడు నేను అయిపోయి ఉన్నాయి బొబ్బా బొబ్బా వేస్తుంది ఆ బాల్కి ఒకసారి నేను వచ్చింది తర్వాత వాళ్ళు ఎక్కడైనా బొబ్బా బొప్ప తాగేసాక ఇస్తాను రెండు గ్లాసులు వచ్చినాయి రెండు గ్లాస్ ఆడైపోతే ఇచ్చేది అని అవును అన్నం కాస్త లేట్గా తింటాను దాని పప్పు కొట్టింది ఇప్పుడు రోల్ అయిపోయింది వ్యూ పాయింట్ అనుకుంటా చూస్తారా వద్దులేండి అది వ్యూ పాయింట్ అలాంటి అలాంటి వ్యూ పాయింట్ పిల్లలతో అసలు వెళ్ళకూడదు భగవతి దేవాలయం నైట్ చాలా జాతికి వెళ్ళాల్సిన ప్లేస్లో నేనైతే నైట్ ప్రయాణం చేయకూడదు యానిమల్సే కాదు దొంగల భయం కూడా ఉంటుంది ఏరియా నేను చేసుకుని అక్కడి నుంచి అక్కడ రూమ్ ఇంపార్టెంట్ ముందు రూమ్ బ్లాక్ చేసుకోవాలి మంగళూరు దాకా ఉంటుంది అంతే ఇలా పర్లేదులే మంగళూరు నుంచి రోడ్డు ఉండదు ఇక్కడ అలా అయితే పర్లేదు కానీ మళ్ళీ మంగళూరు దాటి కూడా రుద్రేశ్వర్ దాకా ఇదే రోడ్డు ఉంటే మంగళూరు దాకా ఇలాగే ఉంటుంది మంగళూరు దాటాక నాకు తెలిసినంత వరకు ఘాటి రోడ్డు ఉండదు ఓకే నీ బాబా ఇవైతే మన దగ్గర ఎక్కడ ఉండేప్పటికి ఇక్కడ 10 ఎకరాలు 20 ఎకరాలు మన దగ్గర ఎకరం డబ్బులకి ఇక్కడ 10 నుంచి 20 ఎకరాల మధ్యలో కర్ణాటకలో మామూలు బోల్డ్ మంది ఎందుకంటే కేవలం ల్యాండ్ తక్కువకి వస్తున్నాయి ఇప్పుడు బోల్ అయిపోయినాయి ఎక్కువ కాదండి ఒకప్పుడు ఇప్పుడు కేరళలో అలా ఉన్నాయమ్మా ఒక 20 ఏళ్ళ కిందట 30 ఏళ్ళ కిందట బోల్డ్ మంది అండి ఒక ఎకరం పొలం నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు బోల్డ్ మంది పరిచయం అయ్యారు వాళ్ళు చూసి తెలుగు బాగానే మాట్లాడు తెలుగు కేరళలో ఉన్నాయమ్మా అలా రేట్ తక్కువ కేరళ మోరికి కొండ ప్రాంతం కర్ణాటక ఏంటంటే వ్యవసాయాలు మనలాగా వాటర్ సప్లై ఉంటుంది చాలా పెద్ద స్టేట్ ఇది అన్ని రకాలు పండుతాయి ఇక్కడ నేల సారవంతం ఉందనుకుంటా అన్ని రకాల పంటలు పండుతాయి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయే రోడ్డు కాదు ఇది
అమ్మో నిమిషం ఎవరిని పంపుకే బాబు ఇక్కడ పెట్టుకుని ఇందాక చూసారు అలా ఇద్దరు చూడండి ఇద్దరికి చూపిస్తాను ఇలా పెట్టి మరి నాకు నీకు ఇచ్చేసుకుంటాను అంతే విసు ఇద్దరికి ఇద్దరికే చేసి పెద్ద బొమ్మ చేస్తాను పెద్ద బొమ్మ చేస్తాను మొబైల్ ఇవ్వకుండా ఆపండి తీసుకుని వస్తే సరే మొబైల్ ఏంట్రా దూరంగా పడుతుంది దూరంగా పెడతాను దూరంగా నీళ్ళగా విసు శిశు వద్దని చెప్పానా ఎదురు సైడ్లో ఇలా తిరుగు ఇటు తిరుగు విసు నువ్వు ఇలా తిరుగు ఇటు తిరుగు సరే స్ట్రాబెర్రీ రెండు తింటావు కదా తాతయ్య నీళ్ళు కావాలండి అయ్యే ఏంటయ్యా అయ్యే నేర్పడం అండి అవును అని చేత తడుపుకుంటా పడిపోతాం పోతద్దు పోతద్దు రే పోతద్దు ముందుకెళ్ళి రే ముందుగా ఎంత ఉన్నాయో ఉన్నాయో భోగంతలు ఉన్నాయి రుద్రా ఏమొచ్చింది ఒరే అన్న చెప్తున్నాడు చూడు అది వచ్చిందన్న అదంతా మిగిలిపోయే యాపిల్ ఇచ్చింది కొండ చూడరా చూడరా రుద్ర కొండ చూడు ఇలాంటి ఒక 50 కిలోమీటర్ల పైన ఉంటుందండి శబరిమల 50 కొండల అది ఏంటి రోహితాను అనేది ఘాటి రోడ్ ఘాటి రోడ్డు ఘాటి రోడ్ 200-300 కిలోమీటర్లు ఉంటుంది ఇలాగే ఉంటుందండి ఇలా అడవిలో తప్పారండి ఒకసారి వెళ్ళినప్పుడు అదే మాది కోటల్లో కోటకే ఒరే రుద్రా అది ఏంట్రా కొండ కొండ కొండ